వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ 2024-25కి సంబంధించిన ఈ యూనియన్ బడ్జెట్. దీంట్లో కీ పాయింట్స్ మీకు అంటే ఇంపార్టెంట్ ఏరియా ఎక్కడి నుంచి ప్రీవియస్లో మనకు క్వశ్చన్లు అడిగాడు, ఏ టైప్ క్వశ్చన్లు అడిగాడు కూడా వీడియో ఎండింగ్లో ప్రాక్టీస్ క్వశ్చన్లు పెట్టాను. ఏ టాపిక్ పైన ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఇంపార్టెంట్ అని చెప్తుంటా అంటే బడ్జెట్ లాస్ట్ వరకు కూడా మీరు కంటిన్యూషన్గా చూస్తే మీకు ప్రతి టాపిక్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా కింద మనకు చూడొచ్చు. మనకు 2024-25కి సంబంధించిన యూనియన్ బడ్జెట్ వరుసగా 7వసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి ఎవరంటే మనకు నిర్మలా సీతారామన్. భారతదేశంలో తొలి పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరంటే మనకు నిర్మలా సీతారామన్. భారతదేశంలో పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే వరుసగా 7వసారి ఫస్ట్ బడ్జెట్ 2019-20 2019-20 నుండి వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి మనకు నిర్మలా సీతారామన్. ఏ రోజు ప్రవేశపెట్టారంటే మనకు జూలై 23న మనకు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. చూడం బడ్జెట్కి సంబంధించిన ముఖ్య అంశాలు. బడ్జెట్ సంబంధించిన అంశాలు తెలుసుకునేటప్పుడు దాని యొక్క టర్మ్స్ మనకు తెలిసి ఉండాలి, దాని పదాజాలం మనకు తెలిసి ఉండాలి. బడ్జెట్ అంటే బడ్జెట్ గురించి రాజ్యాంగంలో ఎక్కడ కూడా మనకు మెన్షన్ చేయలేరు. కానీ బడ్జెట్ అనే పదానికి బదులుగా రాజ్యాంగంలో వాడిన పదము రాజ్యాంగంలో 112 ఆర్టికల్ ప్రకారం మనకు ఏఎఫ్ఎస్ అనే పదాన్ని చేర్చారు. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే పదాన్ని చేర్చారు. వార్షిక ఆర్థిక ప్రకటన. రాజ్యాంగంలో 112 ఆర్టికలు బడ్జెట్ అనే పదానికి బదులుగా ఏ పేరుతో సంబోధించారు అన్నప్పుడు యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే పదంతో సంబోధించారు. బడ్జెట్ అనే పదము బౌగెట్టి అన్న ఒక ఫ్రెంచ్ పదము నుండి మనము తీసుకున్నాం. బడ్జెట్ అనేది ఆర్థిక సంవత్సరానికి మనకు తయారు చేస్తారు. చెప్పండి, తయారు చేసే విభాగం ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ అనే విభాగం. ఆర్థిక శాఖలో అంతర్భాగంగా ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ అనే విభాగము బడ్జెట్ను ఒక సీక్రెట్గా మనకు తయారు చేయటం అనేది జరుగుతుంది. బడ్జెట్ అంటే ఏంటి? రాబోయే ఆదాయము, చేయబోయే ఖర్చుల గురించి ఒక లిఖితపూర్వకంగా ప్రవేశపెట్టే ఒక కోశ నివేదికను ఏమంటామంటే బడ్జెట్ అనే పేరుతోటి పిలవచ్చు. 2016-17 వరకు కూడా బడ్జెట్ను ఫిబ్రవరి 25వ తారీఖున ప్రవేశపెట్టేవాళ్ళు, లాస్ట్ వర్కింగ్ డే. 2017-18 బడ్జెట్ నుండి ఫిబ్రవరి 25న ప్రవేశపెట్టే బడ్జెట్ను ఫిబ్రవరి 1కి మార్చారు. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో మనకు మెర్జ్ చేశారు. బడ్జెట్ అంటేనే ఆదాయ వ్యయాలకు సంబంధించిన పట్టిక. బడ్జెట్ మీన్ ఆదాయ వ్యయాలకు సంబంధించిన పట్టికనే మనకు బడ్జెట్. బడ్జెట్ అనేది రాబడి వివరాలు, వ్యయ వివరాల గురించి మనకు తెలియజేస్తుంది. ప్రభుత్వానికి వచ్చే రాబడి ఎంత, ప్రభుత్వం చేసే వ్యయం ఎంత, రాబడి వివరాలు, వ్యయ వివరాలు ఉంటాయి బడ్జెట్లో. జిఎస్టీ ద్వారా ఎంత రాబడి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎంత రాబడి వస్తుంది, అప్పుల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, గ్రామీణ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, హెల్త్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎడ్యుకేషన్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, సంక్షేమ పథకాల కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం. రాబడి వివరాలు, వ్యయ వివరాలు బడ్జెట్లో మనకు కనబడుతుంటా. అంటే రాబడి వివరాలు అన్నప్పుడు బడ్జెట్లో మనకు 2 రకాల రాబడులు ఉంటాయి. ఒకటి రెవెన్యూ రాబడులు, మరొకటి మూలధన రాబడులు. వ్యయము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రెవెన్యూ వ్యయము, మరొకటి మూలధన వ్యయము. రెవెన్యూ రాబడి అంటే ప్రభుత్వము సాధారణ పరిపాలన ద్వారా సమకూర్చుకునే రాబడిని రెవెన్యూ రాబడి అనొచ్చు. అది పన్ను రాబడి, పన్నేతర రాబడి. పన్ను రాబడి, పన్నేతర రాబడులు రెండూ కలిపితే ఏంటంటే మనకు రెవెన్యూ రాబడి. ప్రభుత్వం రుణాలను సేకరించడం ద్వారా కాకుండా, ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ద్వారా కాకుండా, కేవలం పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా సమకూర్చుకున్న రాబడిని రెవెన్యూ రాబడి అనవచ్చు. ప్రభుత్వము రుణాలను సేకరించడం ద్వారా, ఆస్తులను విక్రయించడం ద్వారా సమకూర్చుకున్న రాబడిని ఏమనొచ్చు? మూలధన రాబడి అనొచ్చు. రుణాల ద్వారా, ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ద్వారా సమకూర్చుకున్న రాబడి మూలధన రాబడి అనొచ్చు. ఈ 2 రకాల రాబడిలో రెవెన్యూ రాబడి ఎక్కువ ఉండాలి, మూలధన రాబడి తక్కువ ఉండాలి. ప్రభుత్వం సాధారణ పరిపాలన కోసం చేసే ఖర్చంతా కూడా రెవెన్యూ ఏమవుతుంది. దేశ రక్షణ, శాంతి భద్రతలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు మొదలైనవంతా కూడా రెవెన్యూ వ్యయం. రెవెన్యూ వ్యయం వలన నూతన ఆస్తుల సృష్టి అనేది జరగదు.
నూతన ఆస్తుల సృష్టి దేనివల్ల జరుగుతుంది? మూలధన వ్యయం వల్ల జరుగుతుంది. పరిశ్రమల స్థాపన, ప్రాజెక్టుల ఏర్పాటు మొదలైన అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసే ఖర్చంతా కూడా ఏమవుతుంది? మూలధన వ్యయం అనేది అవుతుంది. ఈ వ్యయం 2 రకాలు, రాబడి 2 రకాలు. రెవెన్యూ రాబడి, మూలధన రాబడి, ఈ 2 కలిపితే వచ్చేదే మొత్తము రాబడి. రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం కలిపితే వచ్చేదే మొత్తము వ్యయం. బడ్జెట్ వచ్చింది కదా, మొత్తం రాబడి మొత్తం వ్యయాల గురించి చెప్తుంది. ఒక బడ్జెట్లో మొత్తం రాబడి మొత్తం వ్యయం సమానముగా ఉంటే అది సంతులిత బడ్జెట్. సమానంగా లేకపోతే అసంతులిత లేదా అసమతౌల్య బడ్జెట్. అసంతులిత బడ్జెట్ 2 రకాలు, మిగులు బడ్జెటు, లోటు బడ్జెట్. ప్రభుత్వ రాబడి ఎక్కువ ఉండి ఖర్చు తక్కువ ఉందనుకో మిగులు బడ్జెట్. ప్రభుత్వ రాబడి కంటే వ్యయం ఎక్కువ ఉందనుకో లోటు బడ్జెట్. బడ్జెట్లో ఖర్చు ఎక్కువగా చూపిస్తుంటే అది లోటు బడ్జెట్. బడ్జెట్లో ఖర్చు తక్కువగా చూపిస్తే అది మిగులు బడ్జెట్. బడ్జెట్లో మిగులు 0 చూపిస్తే అది సంతులిత బడ్జెట్ అనేది అవుతుంది. ఈ పదాలు మీకు పరిచయం చేస్తుంటాను చూడండి. టోటల్ 2024-25 బడ్జెట్కు సంబంధించిన వివరాల్లో మొత్తము బడ్జెట్ 48,20,512 కోట్లు. మొత్తం బడ్జెట్ ఫిగర్ అనేది మీకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. 48,20,512 కోట్లు మనకు మొత్తము బడ్జెట్గా మనకు అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. రెవెన్యూ వసూళ్ళన్నా రెవెన్యూ రాబడి అన్న ఒకటే. రెవెన్యూ వసూళ్ళన్నా రెవెన్యూ రాబడి అన్న ఒకటే. అది పన్ను రాబడి కావచ్చు, పన్నేతర రాబడి కావచ్చు. రెవెన్యూ వసూళ్ళు గమనిస్తే 31,29,200 కోట్లుగా ఉంది. ఇది రెవెన్యూ రాబడి. మూలధన వసూళ్ళన్నా మూలధన రాబడులన్నా ఒకటే. రుణాల ద్వారా ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ద్వారా అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా సేకరించుకున్న రాబడిని ఏమంటామంటే మూలధన రాబడి అనొచ్చు. చూడం 16,91,312 కోట్లు. రెవెన్యూ రాబడి కంటే మూలధన రాబడి అనేది మనకు తగ్గింది. అంటే రెవెన్యూ రాబడి అనేది మనకి ఎక్కువగా ఉందన్నట్టు. పన్ను రాబడి, పన్నేతర రాబడి. అదేవిధంగా రెవెన్యూ వ్యయము ప్రభుత్వం సాధారణ పరిపాలన కోసం చేసే ఖర్చు రెవెన్యూ. అంటే బడ్జెట్ అంటే ఎస్టిమేషన్. ఎంత ఎస్టిమేషన్ చేస్తున్నారు? 37,09,401 కోటి ఎస్టిమేషన్ చేస్తున్నారు రెవెన్యూ వ్యయం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్ని మనకు 11 డిజిట్ ఉంది. అంటే మనకు మూలధన వ్యయం గమనించినట్లయితే 11,11,111 కోట్లుగా మనకు మూలధన వ్యయము క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఉంది. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకు తగ్గింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి పనుల కోసం చేసే ఖర్చు అంతా కూడా మూలధన వ్యయం. మూలధన వ్యయం పెరిగిందనుకో ప్రభుత్వ ఆస్తులు అనేటివి పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. రెవెన్యూ లోటు అంటున్నాడు. రెవెన్యూ లోటు అంటే ఏం లేదు, రెవెన్యూ రాబడికి రెవెన్యూ వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని ఏమంటామంటే రెవెన్యూ లోటు అనొచ్చు. రెవెన్యూ వ్యయము ఎక్కువగా ఉండి రెవెన్యూ రాబడి తక్కువగా ఉంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఏమంటామంటే రెవెన్యూ డెఫిసిట్ అని పిలుస్తూ అంటాం. ఈ రెవెన్యూ లోటు కోశా లోటును ఒక నిర్ణీత కాలానికి తగ్గించడానికి 2003లో ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని తీసుకొచ్చారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ని మనకు తీసుకొచ్చారు. విత్త బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని తీసుకురావటం అనేది జరిగింది. రెవెన్యూ లోటు పెరిగితే ఒక ప్రభుత్వానికి గర్వకారణం కాదు, అవమానకరం. ఇంకా రాబడిని బట్టి వ్యయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి రాబడి తక్కువ ఉండి వ్యయం ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి అవమానకరం. రెవెన్యూ లోటు అనేది రెవెన్యూ అకౌంట్ గురించే మాట్లాడుతుంది. రెవెన్యూ అకౌంట్ గురించి అంటే రెవెన్యూ రాబడి వివరాలు, రెవెన్యూ వ్యయ వివరాలు. అదే బడ్జెట్ లోటు అన్నాడనుకో మొత్తం రాబడి మొత్తం వ్యయ వివరాల గురించి అడగాలి. బడ్జెట్ లోటు అన్నప్పుడు మొత్తము వ్యయం మైనస్ మొత్తం రాబడిని పెట్టాలి. అంటే మొత్తం వ్యయం ఎక్కువ ఉండి మొత్తం రాబడి తక్కువ ఉంటే బడ్జెట్లో డెఫిసిట్ అనేది మనకు ఏర్పడుతుంటా ఉంటుంది. రెవెన్యూ లోటు అంటున్నాడు కాబట్టి రెవెన్యూకు సంబంధించిన అకౌంట్ గురించి మాట్లాడుతున్నాడు. అదే మూలధన లోటు అంటే మూలధన వ్యయం ఎక్కువ ఉండాలి, మూలధన రాబడి తక్కువ ఉండాలి. మూలధన లోటు అన్నప్పుడు మూలధన వ్యయం ఎక్కువ ఉండాలి, మూలధన రాబడి తక్కువ ఉంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని క్యాపిటల్ డెఫిసిట్ అనే పేరుతో పిలవచ్చు. రెవెన్యూ డెఫిసిట్ అన్నప్పుడు రెవెన్యూ వ్యయము మైనస్ రెవెన్యూ రాబడి అయితే, మూలధన లోటు అన్నప్పుడు మూలధన వ్యయం మైనస్ మూలధన రాబడి అని మనం గుర్తుంచుకోవాలి. అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచరు 5,80,201 కోటిగా ఉంది. అది జీడిపిలో ఎంత ఉందంటే 1.8% ఉంది. ఇది ఇంపార్టెంట్. జీడిపిలో 1.8%గా ఉంది. వాస్తవిక రెవెన్యూ లోటు అంటున్నాడు.
ప్రభావిత రెవెన్యూ లోటు అన్న ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అన్న ఒకటే. ఈ మనకు వాస్తవిక రెవెన్యూ లోటు అనే పదాన్ని రంగరాజన్ కమిటీ 2012-18 బడ్జెట్లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, వాస్తవిక రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూలోంచి ఆస్తులను సృష్టించడానికి ఉపయోగించే గ్రాంటులను తీసివేస్తే వచ్చేదే మనకు వాస్తవిక రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అన్నప్పుడు రెవెన్యూ వ్యయము, రెవెన్యూ రాబడి. రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి ఉంటుంది, పన్నేతర రాబడి ఉంటుంది. పన్నేతర రాబడిలో మనకు గ్రాంట్స్ అనేవి ఉంటాయి. గ్రాంట్స్ అంటే ఏంటి? ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల కోసం విద్యారంగ అభివృద్ధి కోసం కావచ్చు, గ్రామీణ అభివృద్ధి కోసం కావచ్చు, నీటిపారుదల సౌకర్యాల కోసం కావచ్చు, గ్రాంట్ల రూపంలో నిధులు ఇస్తుంది. కొన్ని మంచి గ్రాంట్లు ఉంటాయి, కొన్ని ఆదాయాన్ని సృష్టించిన గ్రాంట్లు ఉంటాయి. ఉదాహరణకి గ్రామీణ అభివృద్ధి కోసం కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు ఇస్తుంది కదా. రెవెన్యూ లోటు నుంచి ఆస్తులను సృష్టించే గ్రాంటులను తీసివేస్తే వాస్తవిక రెవెన్యూ లోటు అనేది వస్తుంది. ఆ వాస్తవిక రెవెన్యూ లోటు ఎంత ఉండొచ్చంట? 1,89,423 కోట్లు ఉండొచ్చంట. అది జీడిపిలో 0.6% వరకు ఉండొచ్చంట. అదేవిధంగా కోశా లోటు అన్నా, ద్రవ్య లోటు అన్నా, విత్త లోటు అన్నా, ఫిస్కల్ డెఫిసిట్ అన్న ఒకటే. మీకు ఆల్రెడీ ఆర్థిక సర్వేలో పరిచయం చేశాను. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసే అప్పుని ఏమంటామంటే కోశా లోటు అనొచ్చు. అన్ని సంవత్సరాలు చేసిన అప్పును పబ్లిక్ డెట్ అంటాం. కోశా లోటు, ఫిస్కల్ డెఫిసిట్, ఎఫ్డి ఈజ్ ఈక్వల్ పబ్లిక్ డెట్. ఇది ప్రభుత్వ రుణం. అన్ని సంవత్సరాలు చేసిన అప్పును పబ్లిక్ డెట్ అంటాం. ఒక సంవత్సరం చేసిన అప్పును కోశా లోటు అంటాం. అది జీడిపిలో ఎంతవరకు ఉండొచ్చు అని ఎఫ్ఆర్బిఐ చట్టం చెప్పింది. జీడిపిలో 3% ఉండొచ్చు అని చెప్పింది. కానీ బడ్జెట్లో ఎంతవరకు ఎస్టిమేషన్ చేస్తున్నారు? కోశా లోటు 4.9% ఉండవచ్చు అంట. అంటే మన ఆదాయము 100 రూపాయలు అయినప్పుడు ₹4.90 అప్పు ఉంటుందంట, సుమారు ₹5. ఎఫ్ఆర్బిఐ చట్టం ఏం చెప్తుంది? 3% వరకు లోపు ఉండొచ్చు అని చెప్తుంది. ఎన్కేసింగ్ కమిటీ ఏం చెప్పాడు? 2023 చివరి నాటికి 2.5% వరకు అప్పులు అనేది ఉండొచ్చు అని చెప్పాడు మన కోశా లోటు. బడ్జెట్ ఏం చేసింది? 24-25 ఆర్థిక సంవత్సరానికి అప్పులు అనేటి 4.9% వరకు ఉండొచ్చు అంట. 16,13,312 కోట్లు. అమౌంట్ అడుగుడు జీడిపిలో ఎంత ఉంది అడుగుతాడు. జీడిపిలో రెవెన్యూ లోటు 1.8, జీడిపిలో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ 0.6, జీడిపిలో ఫిస్కల్ డెఫిసిట్ 4.9%. ప్రాథమిక లోటు జీడిపిలో 1.4% ఉంటుందంట. అంటే కోశా లోటు నుంచి, అంటే మొత్తం అప్పుల నుంచి, కోశా లోటు నుంచి గత ప్రభుత్వము తీసుకున్న అప్పులపైన చెల్లించే వడ్డీ చెల్లింపులను తీసివేస్తే వచ్చేదే మనకు వాస్తవిక ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. అంటే కోశా లోటు నుంచి, అంటే అప్పుల నుంచి వడ్డీ చెల్లింపులు తీసివేయగా మిగిలేది ఏంటంటే ప్రాథమిక లోటు. అది 4,50,372 కోట్లు ఉంటుందని బడ్జెట్ ఎస్టిమేషన్ చేసింది. అది జీడిపిలో 1.4 అనేది ప్రైమరీ డెఫిసిట్, జీడిపిలో 4.9 అనేది ఫిస్కల్ డెఫిసిట్, జీడిపిలో 0.6 అనేది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, అదేవిధంగా జీడిపిలో 1.8 అనేది రెవెన్యూ డెఫిసిట్ ఉంటుందని మనకు బడ్జెట్ అనేది కేవలం ఎస్టిమేషన్ వేశారు. బడ్జెట్ అంటేనే మనకు అంచనా అని అర్థం. అందుకే రాబోయే ఆదాయము, చేయబోయే ఖర్చుల గురించి మనకు తెలియచేస్తుంటా ఉంటుంది. ఈ 4 ఎగ్జామినేషన్ పాయింట్ అప్లో మనకు ఇంపార్టెంట్. ఈ 4 గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. టోటల్ బడ్జెట్ ఎస్టిమేషన్ ఎంత గుర్తుంచుకోండి మనకు. అదేవిధంగా టోటల్గా ఇంతకుముందు చెప్పినట్టు బడ్జెట్కి సంబంధించిన సమగ్ర వివరణ ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీగో 1.8 అనేది మనకు రెవెన్యూ లోటు, అదేవిధంగా ప్రభావిత రెవెన్యూ డెఫిసిట్ 0.6% అని, ద్రవ్య లోటు, ఆర్థిక లోటు 4.9% అని ఆల్రెడీ ఇప్పుడు చెప్పినాయే. మొత్తం ఆదాయం ఎంత, పన్ను ఆదాయం ఎంత, పన్నేతర రాబడి ఎంత, మూలధన వసూలు ఎంత. కేవలము ఇది అవగాహన కోసమే, కానీ మీరు గుర్తుంచుకోవాల్సిందంతా ఈ టేబుల్. మీకు అవగాహన కోసము ఈ టేబుల్ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అయిపోతుంది. ఎందుకంటే రెవెన్యూ రాబడి 2 రకాలు: పన్ను రాబడి, పన్నేతర రాబడి. మూలధన వసూళ్ళు తిరిగి చెల్లించేవి ఉంటాయి, తిరిగి చెల్లించనివి ఉంటాయి. మూలధన రాబడులు అంటే రుణాలు తిరిగి చెల్లించాలి, ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయము తిరిగి చెల్లించిన అవసరం లేదు. అటువంటి వివరాలన్నీ కూడా మనకు దీంట్లో కనబడుతున్నాయి. కీలక రంగాల యొక్క కేటాయింపులు అన్నప్పుడు గమనిస్తే చూడం, ఆరోగ్యానికి
90,958 కోట్లు కేటాయించారు. ఇది మనకు కేవలం హెల్త్ పర్పస్. మహిళా శిశు సంక్షేమానికి 26,092 కోట్లు కేటాయించారు. కమ్యూనికేషన్ 1,37,293 కోట్లు కేటాయించారు. అగ్రికల్చర్ 1,32,470 కోట్లు కేటాయించారు. అగ్రికల్చర్ అనేది మనకు ఇంపార్టెంట్. అదేవిధంగా రోడ్డు రవాణా 2,78,000 కోట్లు కేటాయించారు. ఎరువులకు 1,68,500 కోట్లు కేటాయించారు. ఎడ్యుకేషన్ 1,20,628 కోట్లు కేటాయించారు. హోంశాఖ ఇంపార్టెంట్ 2,19,643 కోట్లు కేటాయించారు. దీంట్లో ఒకటి అగ్రికల్చర్ అనేది ఎగ్జామినేషన్లో ఇంపార్టెంటం, రెండోది చూస్తే రోడ్డు రవాణా ఒకటి ఇంపార్టెంటం, హెల్త్ ఒకటి ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఒకటి మనకు ఇంపార్టెంట్. ఇది కొన్ని కీలక శాఖలకు బడ్జెట్లో మనకు కేటాయింపులు. దీంతోపాటు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు 22.154 కోట్లు కేటాయింపులు జరిగినాయి మనకు. అంటే ఇక్కడ పొరుగులకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఇతర దేశాలకు కూడా సరిహద్దులో ఉన్న దేశాల అభివృద్ధి కోసం, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం, ఇతర దేశాల సరిహద్దు దేశాల్లో చూసినట్టయితే మనం కొత్తగా పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నాం. వాటి కోసము భూటాన్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, మయన్మార్ ఈ సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఆ దేశాలలో ప్రాజెక్టు కంపెనీలను ఏర్పాటు చేస్తున్నాం. వాటి కోసం మనకు పొరుగుకే తొలి ప్రాధాన్యత కింద భూటాన్కు 2,068 కోట్లు కేటాయించారు. నేపాల్కు 700 కోట్లు కేటాయించారు. మాల్దీవులకు 400 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో 770 కోట్లు కేటాయించారు. శ్రీలంకకు 245 కోట్లు కేటాయించారు. మయన్మార్కు 250 కోట్లు కేటాయించారు. ఆఫ్ఘనిస్తాన్కు 200 కోట్లు కేటాయించారు. బంగ్లాదేశ్కు 120 కోట్లు కేటాయించారు. అంటే పొరుగు దేశాలకు కూడా కేటాయింపులు అడుగుతుంటా అంటాడు. సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ఆ దేశాలలో మనం కంపెనీలు ఏర్పాటు చేస్తే వాటి పెట్టుబడుల కోసం మనకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు కేటాయిస్తూనే ఒక్కొక్క దేశాన్ని భూటాన్, నేపాల్ సరిహద్దు దేశాలకు ఏ విధమైన కేటాయింపులు కూడా అడిగే ఛాన్సెస్ అని ఉంది మనకు. దీంతో పాటుగా కీలక పథకాల యొక్క కేటాయింపులు. ఈ కీలక పథకాలు గమనించినట్లయితే స్త్రీలు బాలికల పథకాలకు 3 లక్షల కోట్లు కేటాయించారు. శిశు సంక్షేమము, శిశు సంరక్షణకు 21,200 కోట్లు కేటాయించారు. నిర్భయ నిధికి 500 కోట్ల, యూనిసెఫ్ భారత విరాళము 5.60 crore కేటాయించారు. ఎంజేల్ పన్ను అనేది మనకు మినహాయింపించారు. ఎంజేల్ ట్యాక్స్ అంటే అంకుర పరిశ్రమలు, నూతన ఆలోచన విధానంతో ఏర్పాటు చేసే పరిశ్రమలు అంకుర పరిశ్రమలు. అలాంటి అంకుర పరిశ్రమలో ఎవరైనా పెట్టుబడులు పెడుతుంటే అటువంటి పెట్టుబడుల పైన ఎంజేల్ ట్యాక్స్ అనే పేరుతో విధించేవారు. అటువంటి పన్ను మినహాయింపు ఇవ్వడం వలన పెట్టుబడులకు ప్రోత్సాహంగా మనకు మారింది. పెట్టుబడులు పెరిగితే ఉత్పత్తి పెరిగి, ఉపాధి పెరిగి దేశంలో నిరుద్యోగం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడులకు ఉపశమనము, అంకుర పరిశ్రమలకు ఎక్కువగా ప్రోత్సాహం అనేది కల్పించడం జరిగింది. ఇది మనకు ఎంజేల్ ట్యాక్స్. ఇదే విధంగా చూస్తే స్వచ్ఛ భారత్ అనే స్కీమ్కు 12,192 కోట్లు కేటాయించారు. కిసాన్ సమ్మాన్ నిధి అంటే కిసాన్ నిధి రైతులకు 3 విడతలుగా పెట్టుబడి నిమిత్తము 6,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించడానికి కిసాన్ సమ్మాన్ నిధికి 60,000 కోట్లు కేటాయించారు. గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం కింద ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. దానికి 2,05,250 కోట్లు కేటాయించారు. ఇది ఇంపార్టెంట్. ఉపాధి హామీ పథకానికి MGNRGS 2005లో ఉపాధి హామీ పథకం చట్టం తీసుకొచ్చారు. అది 2006 నుంచి అమల్లోకి వచ్చింది. 2009 నుంచి NREGSని MGNREGSగా పిలుస్తున్నారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాముకు 86,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేదవారికి ఉచితంగా గృహవసతి కల్పించే పథకము ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు 84,671 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ 2019లో ఏర్పాటు చేశారు. 2024 నాటికి ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ట్యాప్ల ద్వారా అందించాలనే ఉద్దేశం కొద్దీ హర్ ఘర్ హర్ జల్ అనే నినాదంతో ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్కు 70,163 కోట్లు కేటాయించారు. అదేవిధంగా జాతీయ ఆరోగ్య మిషన్, నేషనల్ హెల్త్ మిషన్, గతంలో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్,
నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, ఈ రెండింటిని కలిపి నేషనల్ హెల్త్ మిషన్గా ఏర్పాటు చేశారు. దానికి 28,783 కోట్లు కేటాయించారు. ఆయుష్మాన్ భారత్ 2018లో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్ పథకానికి ఒక కుటుంబానికి ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్లో 5 లక్షల వరకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించడానికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. 7,300 కోట్లు కేటాయించారు. నదులను అనుసంధానం చేయటం కోసము 4,000 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతంలో రహదారులు ఏర్పాటు చేయడానికి 19,000 కోట్లు కేటాయించారు. గ్రామ సడక్ యోజన అంటే గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధి చేస్తాం, గ్రామీణ ప్రాంతాలలో పేదవారికి ఉచితంగా గృహవసతి కల్పిస్తాం, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాల పథకం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అంటే గ్రామాలపైన కేంద్రము ఎక్కువగా దీనిపైన ఇంట్రెస్ట్ చూపించింది. మనకు గ్రామీణ ప్రాంతంలో జల్ జీవన్ మిషన్ ద్వారా డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పిస్తామని, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, రైతులకు 6,000 రూపాయల వరకు సంవత్సరానికి పెట్టుబడి నిమిత్తము 3 విడతలుగా ఆర్థిక సహకారం అందించడానికి కిసాన్ సమ్మాన్ నిధి వంటి కార్యక్రమాలు పథకాలకు నిధులు కేటాయింపులు అనేది ఇంపార్టెంట్. ఈ నిధులు కేటాయింపులు ఇంపార్టెంటే. ఈ బాలికలకు సంబంధించిన పథకాలకు ఎన్ని కోట్లు కేటాయించారో కూడా మనకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. దీంతోపాటు ఈ బడ్జెట్లో ఎంత రాక ఎంత పోక, మనకు వచ్చే ఆదాయం ఎంత, దాని నుంచి ఎంత ఆదాయం పోతున్నా దాన్ని రూపాయి రాక రూపాయి పోక అని పిలుస్తుంటా అంటాం. రూపాయి రాకలో గమనిస్తే రూపాయి రాకలో అత్యధికముగా ఆదాయం పన్ను నుండి వస్తుందంట, ఇన్కమ్ ట్యాక్స్. అందుకే ఆర్థిక సర్వే కూడా ఏం చెప్పింది, ప్రత్యక్ష పన్నుల ద్వారా 55, పరోక్ష పన్నుల ద్వారా 45 వస్తుందని చెప్పింది. అందుకే రూపాయి రాకలో గమనించినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రూపాయిలో 19 పైసలు వస్తున్నాయంట. ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయం పైన విధించబడే పన్ను ఇన్కమ్ ట్యాక్స్. ఇది 1961లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చిందాం. రూపాయిలో 19 పైసలు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తాయంట. రూపాయిలో 18 పైసలు జిఎస్టీ నుంచి వస్తాయంట. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి చూసినట్టయితే మనకు 19 పైసలు. అదేవిధంగా జిఎస్టీ నుంచి చూసినట్టయితే మనకు 18 పైసలు. అత్యధిక కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తాయంటే 27 పైసలు అప్పుల ద్వారా వస్తాయంట. ఫస్ట్ రూపాయి రాకలో ఫస్ట్ ప్లేస్ అనేది అప్పులు ఉంటుంది, సెకండ్ ప్లేస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, థర్డ్ ప్లేస్ అనేది మనకు జిఎస్టీ అనేది ఉంటుంది. ఫస్ట్ మనకు అప్పుల ద్వారా 27 పైసలు వస్తే, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 19 పైసలు వస్తే, జిఎస్టీ ద్వారా 18 పైసలు రూపాయలో, కార్పొరేషన్ ట్యాక్స్ కంపెనీ యొక్క వార్షిక నికర లాభాలపై విధించబడే పన్నును ఏమంటామంటే కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ రూపాయిలో 18 పైసలు, జిఎస్టీ 18 పైసలు, ఆదాయం పన్ను 19 పైసలు, ఎక్సైజ్ సుంకము. ఎక్సైజ్ సుంకం అంటే ఇంకా పెట్రోల్ అనేది ఇంకా జిఎస్టీ పరిధిలోకి రాలే. రాష్ట్ర స్థాయిలో ఆల్కహాల్ కూడా ఇంకా జిఎస్టీ పరిధిలోకి రాలే. పొగాకు సంబంధించిన ఉత్పత్తులు కూడా ఇంకా జిఎస్టీ పరిధిలోకి రాలే. ఎక్సైజ్ డ్యూటీ 5 పైసలు వస్తున్నాయంట. కస్టమ్ డ్యూటీ రూపాయిలో 4 పైసలు వస్తున్నాయంట. పన్నేతర ఆదాయము 9 పైసలు వస్తున్నాయంట. రుణేతర మూలధన వస్తువులు 1 పైసా వస్తున్నాయంట రూపాయి. ఇక్కడ రూపాయి రాకలో కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం దేని ద్వారా వస్తుందని అనుకో, అప్పుల ద్వారా వస్తుంది. రూపాయిలో 27 పైసలు. కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే పన్ను అన్నాడనుకో, గత బడ్జెట్ వరకు జిఎస్టీ ఎస్టిమేషన్ చేశారు. కానీ ఈ బడ్జెట్ చూసినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రూపాయిలో 19 పైసలు వస్తాయంట. అంటే మనకు జిఎస్టీ 2వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది 18 పైసలు. 3వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది కార్పొరేట్ ట్యాక్స్ 17 పైసలు. 4వ ప్లేస్లో మనకి ఏమున్నాయిగా, 4వ ప్లేస్లో మనకు ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, పన్నేతర రాబడులు అనేవి ఉంటాయి. ఇది మనకు రూపాయి రాక వివరాలు. రూపాయి పోకలో గమనిస్తే అత్యధికముగా ఎక్కడి నుంచి వస్తున్నాయి, కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా. మనకు ఫినాన్స్ కమిషన్ 15వ ఆర్థిక సంఘము పన్ను రాబడులలో కేంద్ర రాష్ట్రాల వాటా 59:41 డిసైడ్ చేశారు. అంటే 100 రూపాయలలో 41 రూపాయి 28 రాష్ట్రాలకే డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అందుకే కేంద్ర పన్నులలో రాష్ట్రాలకు సంబంధించిన వాటా రూపాయిలో 21 పైసలు వస్తున్నాయంట. రూపాయిలో 16 పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయంట, కేంద్ర పథకాల నుంచి వస్తున్నాయంట. కేంద్ర పథకాలంటే సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఒక పథకాన్ని కేంద్రమే రూపకల్పన చేస్తుంది, కేంద్రమే అమలు చేస్తుంది. నిధులకు అయ్యే ఖర్చు 100% నిధులు
కేంద్రమే భరిస్తుంది. అటువంటి పథకాలను కేంద్ర రంగ పథకాలు, సుకన్య సమృద్ధి యోజన కేంద్ర రంగ పథకాల కిందకి వస్తున్నాయి. కేంద్ర రంగ పథకాలకు రూపాయిలో 16 పైసలు ఖర్చు పెడతారట. రూపాయిలో 16 పైసలు కేంద్ర పథకాల కోసం ఖర్చు పెడుతున్నారు. కేంద్ర పన్నులో రాష్ట్రాల వాటకు 21 పైస ఖర్చు పెడుతున్నారు. కేంద్ర ప్రయోజిత పథకాలకు 28 పైసలు ఖర్చు పెడుతున్నారట. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అంటాం. ఒక పథకాన్ని కేంద్రం రూపకల్పన చేస్తుంది, రాష్ట్రాలు అమలు చేస్తాయి, నిధులకు అయ్యే ఖర్చు కేంద్ర రాష్ట్రాలు ఇద్దరు భరిస్తాయి. అటువంటి ఉపాధి హామీ పథకము సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కేంద్ర ప్రయుత పథకాలకు 8 పైసలు ఖర్చు పెడుతున్నారట. రక్షణకు 8 పైసలు ఖర్చు పెడుతున్నారట. సబ్సిడీల కోసం 6 పైసలు ఖర్చు పెడుతున్నారంట. అదేవిధంగా ఇతర వ్యయాలు చూసినట్లయితే 9 పైసలు ఖర్చు పెడుతున్నారట. పెన్షన్లకు 4 పైసలు ఖర్చు పెడతారట. వడ్డీ చెల్లింపులకు 19% ఖర్చు పెడతారు, 19 పైసలు ఖర్చు పెడతారట. అత్యధికంగా చూసినట్లయితే కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా కోసం రూపాయలు 21 పైసలు ఖర్చు పెడుతున్నారు. వడ్డీ చెల్లింపులకు 19 పైసలు ఖర్చు పెడుతున్నారు. కేంద్ర పథకాల కోసం 16 పైసలు ఖర్చు పెడుతున్నారు. కేంద్ర ప్రయుత పథకాల కోసం 25 పైసలు ఖర్చు పెడుతున్నారు, 8 పైసలు ఖర్చు పెడుతున్నారు. ఇది రూపాయి రాక రూపాయి పోక. రూపాయి రాకలో అప్పులు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి, సెకండ్ ప్లేస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, జిఎస్టీ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ సెకండ్ ప్లేస్, జిఎస్టీ థర్డ్ ప్లేస్లో ఉంది, ఫోర్త్ ప్లేస్ కార్పొరేట్ ట్యాక్స్ ఉంది. రూపాయి పోకలో ఫస్ట్ ప్లేసు కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటా 21 పైసలు, వడ్డీ చెల్లింపులు 19 పైసలు, కేంద్ర పథకాలు 16, ఇతర వ్యయాలు 9. ఇది రూపాయి రాక రూపాయి పోక సంబంధించిన వివరాలు. అదేవిధంగా కొత్త పన్ను విధానంలో సవరించబడిన స్లాబ్స్, ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఒక వీడియో మనం చేసేద్దాం. ఎందుకంటే దానిలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సంబంధించిన వాటిలో గత సంవత్సరం మనకు బడ్జెట్లో మనకు ఇన్కమ్ ట్యాక్స్ 3 లక్షల వరకు ఎగ్జంప్షన్ ఉండేది. ఇప్పుడు కూడా 3 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు. గత బడ్జెట్లో 3 లక్షల నుంచి 6 లక్షల లోపు వారికి 5% ఉండే. ఇప్పుడు దాన్ని 3 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు, 5%. గతంలో 6 నుండి 9 లక్షలు 10% ఉండే, ఇప్పుడు 7 నుండి 10 లక్షలు 10%. గతంలో 9 నుండి 12 లక్షల మధ్య ఉంటే 15%, ఇప్పుడు 10 నుండి 12 లక్షల మధ్య ఉంటే 15%, 12 నుండి 15 లక్షలు ఉంటే 20%. కానీ ప్రజెంట్ బడ్జెట్లో 12 నుంచి 15 లక్షల వరకు ఉంటే 20%, 15 లక్షల పైగా ఉంటే 30%, ఇప్పుడు కూడా 15 లక్షల పైగా ఉంటే 30%. ఇది మనకు ఇన్కమ్ ట్యాక్స్లో కొద్ది మార్పులు చేర్పులు, కొత్త సవరించిన స్లాబ్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ గురించి ప్రత్యేకంగా సెస్ అంటే ఏంటి, సర్చార్జ్ అంటే ఏంటి, స్టాండింగ్ డివిజన్ ఎంతవరకు పన్ను మినహాయింపు ఇచ్చారు, 7 లక్షల వరకు దాటితే ఎంతవరకు మినహాయింపు అనేది. ఈ బడ్జెట్లో మాత్రం మనకు 3 లక్షల వరకు పన్ను ఎగ్జంప్షన్స్ ఉండి, స్లాబ్ రేట్లలో 3 లక్షల వరకు నుంచి 6 లక్షల వరకు 5% ఉంటే 3 నుండి 7 లక్షల వరకు 5% ఉంది. అందుకే ఇన్కమ్ ట్యాక్స్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం మనం. ఈ బడ్జెట్లో మాత్రం ఈ కొత్త పన్ను, పాత పన్ను విధానం ఏ విధంగా ఉంది, కొత్త పన్ను విధానం ఏ విధంగా ఉంది మాత్రం మీరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సబ్సిడీలు, ప్రభుత్వం ఇచ్చే రాయితీలను సబ్సిడీలు అంటాం. సబ్సిడీ వలన వస్తువుల ధరలన్నింటి తగ్గుతుంటా అంటే ఆ సబ్సిడీల కోసం ప్రభుత్వము విపరీతంగా ఖర్చు పెడుతుంది. అది దేంట్లో భాగంగా చూపిస్తున్నారంటే మనకు రెవెన్యూ వ్యయంలో భాగంగా చూపిస్తారు. సబ్సిడీలు పెరిగినాయంటే రెవెన్యూ వ్యయం పెరుగుతుంది, రెవెన్యూ వ్యయం పెరిగిందంటే రెవెన్యూ లోటు పెరుగుతుంది, రెవెన్యూ లోటు పెరిగిందంటే కోశా లోటు పెరుగుతుంది. రెవెన్యూ లోటు భర్తీ చేయాలంటే అప్పులు తీసుకొస్తాం కదా, అప్పులు పెరిగితే కోశా లోటు అనేది పెరుగుతుంది, కోశా లోటు పెరుగుతూ ఉంటే వడ్డీ చెల్లింపులు అనేవి పెరుగుతూ ఉంటా అంటే. అందుకే ఇక్కడ పెట్రోలియం ఉత్పత్తులకు సబ్సిడీల కోసం 2022-23 బడ్జెట్లో 6,817 కోట్లు కేటాయించారు. 23-24 బడ్జెట్లో 12,240 కోట్లు కేటాయించారు. 24-25 ఇది గుర్తుంచుకోండి, 11,925 కోట్లు కేటాయించారు. ఇది కేవలం పెట్రో ఉత్పత్తుల కోసం. ఫుడ్డు, ఆహార ఉత్పత్తుల కోసం 2,05,250 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో చూస్తే 2,12,332 కోట్లు కేటాయించారు. అంటే గత బడ్జెట్తో పోలిస్తే కొద్దిగా తగ్గింది. 24-25 బడ్జెట్లో చూస్తే 1,64,000 కోట్లు కేటాయించారు. దేనికి? ఎరువుల సబ్సిడీ కోసం. ఇదేమో ఆహార సబ్సిడీ, ఇదేమో పెట్రో ఉత్పత్తులు. ఇది 24-25 చూసుకోండి. ఇంకా గమనిస్తే 23-24 కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే ధరలు
ఏ వస్తువులపైన తగ్గే అవకాశం ఉన్నాయి, ధరలు ఏ వస్తువులపైన పెరిగే అవకాశం ఉంది. ట్యాక్స్ రేటు పెరిగితే ధరలు పెరుగుతాయి, ట్యాక్స్ రేటు తగ్గితే ధరలు తగ్గుతుంటా ఉంటాయి. ధరలు తగ్గేవి గమనించినట్లయితే కొన్ని రకాల క్యాన్సర్ మందులపైన ధరలు తగ్గే అవకాశం ఉంది, మెడికల్ ఎక్స్రే యంత్రాలపైన ధరలు తగ్గొచ్చు, మొబైల్ ఫోన్లు ఛార్జర్లపైన ధరలు తగ్గొచ్చు, చేపలు రొయ్యల మేత ధరలు తగ్గొచ్చు, లెదర్ వస్తువులు ధరలు తగ్గొచ్చు, ఫుట్వేర్ చెప్పుల ధరలు తగ్గొచ్చు, వస్త్రాల ధరలు తగ్గొచ్చు, బంగారం వెండి ధరలు తగ్గొచ్చు. కానీ బంగారం కడ్డీ ధరలు పెరిగే అవకాశం ఉంది, కృత్రిమ ఆభరణాలు ధరలు పెరిగే అవకాశం ఉంది, సిగరెట్లు ధరలు పెరుగుతాయి, వంటగది చిమ్నీ ధరలు పెరగవచ్చు, కంపౌండ్ రబ్బరు ధరలు పెరగవచ్చు, కాపర్ స్క్రాప్ ధరలు పెరగవచ్చు, దిగుమతి చేసుకున్న టెలికాం పరికరాలు ధరలు పెరిగే అవకాశం ఉంది. అవి ధరలు పెరిగేవి, ధరలు తగ్గేవి. జస్ట్ లైక్ మనకు ఎగ్జామినేషన్లో ఏ పెరుగుతాయి ఏ తగ్గుతాయి అడగడు, కానీ మీకు ఏదైతే అబ్జర్వ్ చేసేటప్పుడు ఏ వస్తువుల ధరలు పెరగవచ్చు, ఏ వస్తువుల ధరలు తగ్గొచ్చు అనడానికి తెలియడానికి ధరలు ఏ వస్తువులపైన ప్రభావం పడుతుంది, ఏ వస్తువులపైన ప్రభావం పడదు, అవగాహన కోసం ధరలు తగ్గేవి ధరలు పెరిగేవని గుర్తుంచుకోండి. ఈ బడ్జెట్లో 4 వర్గాలకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎందుకంటే వికసిత్ భారత్ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేదే వికసిత్ భారత్ యొక్క ఉద్దేశం. దీంట్లో అంతర్భాగంగా 4 వర్గాలకే ప్రాధాన్యత ఇస్తారంట. 4 వర్గాల కంటే జ్ఞాన్, గరీబ్, పేదవారికి ప్రాధాన్యత ఇస్తాం మేము. పూర్, యువకులకు ప్రాధాన్యత ఇస్తాం. యూత్, ఉపాధి అవకాశాలు యువకులకు కల్పిస్తాం. అన్నదాత, రైతులకు, ఫార్మర్స్, రైతులకు ప్రాధాన్యత ఇస్తాం. నారీ, మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం. అందుకే పేదవారికి, యువకులకు, రైతులకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని ఈ 4 వర్గాలకే ప్రాధాన్యత ముందుకు వెళ్తుంది ప్రభుత్వం. 2047 నాటికి వికసిత్ భారత్గా మార్చాలనే ఉద్దేశం కొద్దీ ఇది పేదవారికి ప్రాధాన్యత ఇస్తాం, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, రైతులను ఆదుకుంటాం, మహిళా సాధికారత సాధిస్తాం, మహిళలపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తామని ఈ 4 అంశాలకు ఇంపార్టెంట్ ఇచ్చారు. అందుకే గరీబ్, యూత్, ఫార్మర్, ఉమెన్ అని 4 వర్గాలకే ప్రాధాన్యత అని మనకు ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్ యొక్క థీమ్ గమనించినట్లయితే వికసిత్ భారత్ సాధించాలంటే యువకులకు ఉపాధి కల్పిస్తాం, యువకులలో నైపుణ్యతను పెంపొందిస్తాం, ఎంఎస్ఎంఈడీలపైన దృష్టి కేంద్రీకరిస్తాం, మైక్రో స్మాల్ మీడియం అతి చిన్న తరహా మధ్యతరహా పరిశ్రమలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎందుకు ఇవి ఎక్కువగా శ్రమ సాంద్రతమైనవి. భారీ పరిశ్రమ అంటే ఎక్కువగా యంత్రాలు ఉంటాయి. ఎంఎస్ఎంఈలు అన్నీ కూడా లేబర్ ఇంటెన్సివ్ మెథడ్ తోటి వస్తువులు తయారు చేస్తూ అంటారు. అందుకే మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇస్తాం, ఎంఎస్ఎంఈడి పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తాం, మిడిల్ క్లాస్కు ప్రాధాన్యత ఇస్తామని ఇక్కడ బడ్జెట్ థీమ్ అని చూసినట్టయితే 4 అంశాలు: ఎంప్లాయ్మెంటు, ఉపాధి, అదేవిధంగా యువకులకు నైపుణ్యం, స్కిల్ నేర్పిస్తాం, ఎంఎస్ఎంఈడి పరిశ్రమలను అభివృద్ధి చేస్తాం, మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇస్తామని బడ్జెట్ ఒక థీమ్ 4 అంశాలపైన బడ్జెట్ అక్కడ 4 వర్గాలకు ఈ 4 ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈడి, మిడిల్ క్లాస్ అనే 4 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా వికసిత్ భారత్ సాధనలో 9 ప్రాధాన్యత అంశాలు, 9 పిల్లర్స్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే ఉద్దేశం కొద్దీ 9 పిల్లర్స్కు ప్రాధాన్యత ఇచ్చారు. దాంట్లో మొదటిది వ్యవసాయ రంగంలో ఉత్పాదకత. ఉత్పత్తి వేరు, ఉత్పాదకత వేరు. ఉత్పత్తి అంటే ముడి సరుకులను అంతిమ వస్తువులుగా మారిస్తే ఉత్పత్తి. 1 హెక్టార్ భూమిలో ఎంత దిగుబడి వస్తుంది తెలియచేసే దాన్ని ఉత్పాదకత, ప్రొడక్టివిటీ అంటాం. చూడం, వ్యవసాయ రంగంలో ఉత్పాదకతలో భాగంగా వ్యవసాయము అనుబంధ రంగాలకు ఇలాంటివి గుర్తుంచుకోవడం 1.52 లక్షల కోట్లు కేటాయించారు. అంటే వ్యవసాయ రంగం పైన దృష్టి పెట్టడం. వాతావరణ పరిస్థితులను తట్టుకునే వీలుగా 109 రకాల కొత్త వంగడాలు రైతులకు అందుబాటులో ఉంచటం. వర్షం నీటిలో ఎంత మునిగినా కూడా ఈ వంగడాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. గతంలో మనకు హరిత విప్లవంలో అంతర్భాగంగా మెక్సికో దేశం అభివృద్ధి చేసిన వరి వంగడాలు మిరాకిల్ వీట్, లెర్మరాజా, కళ్యాణి, సోనారా మొదలైన విత్తనాలు మనకు కనుక్కున్నాం.
అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ మనం కనుక్కున్న వరి వంగడాలు IR3, IR8, IR64 వంటి వంగడాలు. భారత వరి పరిశోధన సంస్థ జయ, జగన్నాథ్, పద్మ, 1001, లున్నిశ్రీ ఈ వంగడాలు. అలాంటి వంగడాలలో మనకు అన్ని వాతావరణ పరిస్థితి తట్టుకునే వీలుగా 109 రకాల కొత్త వంగడాలను రైతులకు అందుబాటులో తీసుకొస్తాం. ఆహార ధాన్యాల ఉత్పాదకతను పెంపొందిస్తామని ఈ బడ్జెట్లో మనకు వికసిత్ భారత్ ప్రాధాన్యతలో 9 ప్రాధాన్యత అంశాలు చర్చించారు. 2 ఏళ్లలో 1 కోటి మంది రైతులు సేంద్రిత సాగు బాట పట్టే విధంగా చర్యలు తీసుకుంటారంట. అంటే సేంద్రియ వ్యవసాయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారంట. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధిని కొనసాగించడమే సుస్థిర అభివృద్ధి సాధించడంలో భాగంగా అందుకు దన్నుగా నిలిచే 10,000 బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేస్తారంట. ఇది ఇంపార్టెంట్. 10,000 బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేస్తారంట. రైతులు వారి భూములను కవరేజ్ తదితర కోసం 3 ఏళ్లలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా వాటిని అభివృద్ధి చేస్తారట. అంటే దీంట్లో ముఖ్యమైనవి 1.52 లక్షల కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించారు. 109 కొత్త వంగడాలను రైతులకు అందుబాటులో ఉంచుతారంట. సేంద్రియ వ్యవసాయాన్ని మనకు ప్రాధాన్యత ఇస్తామని ఈ వ్యవసాయ రంగ ఉత్పాదకతలో భాగంగా మొదటి అంశం. రెండోది ఏంది? స్కిల్స్, ఉపాధి కల్పిస్తాం. ఉపాధిలో యువకులకు నైపుణ్యతను పెంపొందిస్తాం. అందుకే ఉపాధి నైపుణ్య అభివృద్ధి అన్నాడు. ఏ పథకాల్లోనూ లబ్ధిదారులు కానీ యువతకు ఉన్నత విద్య కోసము 10 లక్షల దాకా రుణాలు ఇస్తారంట. హైయర్ ఎడ్యుకేషన్ కోసం యువతకు 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారంట. 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ, మనకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద 20 లక్షల మంది యువతకు నైపుణ్యతకున్న శిక్షణ పూర్తయిన తర్వాత ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించడానికి 5 సంవత్సరాల్లో 20 లక్షల మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇస్తారంట. అదేవిధంగా ఉద్యోగికి యాజమానికి లభించేలా ప్రావిడెంట్ ఫండ్ ప్రోత్సాహాలు, PF అంటే భవిష్య నిధి, వ్యక్తులకు ప్రస్తుత ఆదాయంలో భవిష్యత్ అవసరాల కోసం మినహాయించుకునే భాగాన్ని ప్రావిడెంట్ ఫండ్ అని పిలుస్తుంటా అంటాం. ఒక 10% కట్ అయితే కంపెనీకి 10% యాడ్ చేసి భవిష్య నిధికి మనకు 20% పంపిస్తుంటా అంటే అవి రిటైర్మెంట్ తర్వాత ఇంట్రెస్ట్ తోటి వస్తుంటా అంటే. ప్రత్యేకించి మహిళల కోసం పలు చర్యలు తీసుకుంటారంట ఉపాధి కల్పించడానికి. 5 పథకాలతో కూడిన సమగ్ర ప్రధానమంత్రి ప్యాకేజ్ పథకాలను ప్రకటించనున్నారంట. అంటే 5 పథకాలతో కూడిన సమగ్ర ప్రధానమంత్రి ప్యాకేజ్ 5 పథకాలను ప్రవేశపెట్టనున్నారంట. ఈ 5 పథకాల విధి విధానాలు మనకు తర్వాత వాళ్ళు ప్రకటిస్తుంటా అంటారు. మూడోది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం. మానవ వనరులు అంటేనే దేశంలో ఉన్న జనాభానే మానవ వనరులు అంటాం. దేశ జనాభా అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్య రంగం పైన దృష్టి పెట్టాలి. అందుకే పలు రాష్ట్రాలలో పారిశ్రామిక హెరిటేజ్ క్యారిడర్లను అభివృద్ధి చేయనున్నారంట. 63,000 గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక పథకం వస్తుంది. ప్రత్యేక పథకం 63,000 గిరిజన గ్రామాలకు సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం దీని ముందు వస్తుంది. మహిళలు బాలికల అభ్యున్నతికి పథకాలకు 3 లక్షల కోట్లు కేటాయించారంట. ప్రత్యేకంగా మహిళలు బాలికల కోసము 3 లక్షల కోట్లు కేటాయించి ఏది ఆ పథకాలు, బాలికలకు సంబంధించిన పథకాలు కావచ్చు, మహిళలకు సంబంధించిన పథకాల కోసం కావచ్చు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనటం జరిగింది. అదేవిధంగా నిర్మాణ సేవా రంగంలో భాగంగా తయారీ రంగంలో MSMEల కోసం రుణ హామీ పథకాలు, MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ కోసం మనకు రుణాల హామీ పథకాలు ప్రారంభించారు. థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా 100 కోట్ల వరకు రుణాలు ఇస్తారంట MSMEలకు. ముద్రా రుణాల పరిమితి మోస్ట్ ఇంపార్టెంట్. ముద్రా రుణాల పరిమితి 20 లక్షలు పెంచారు. ముద్రా మీన్ ఏంటంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ 2015లో ఏర్పాటు చేశారు. ముద్రా పథకం కింద శిశు తరగతి, కిషోర్ తరగతి, తరుణ్ తరగతి, కిషోర్ తరగతి కింద 50,000 రూపాయల వరకు, శిశు తరగతి కింద 50,000, కిషోర్ తరగతి కింద
50,000 నుంచి 5 లక్షల వరకు, తరుణ్ తరగతి కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉండే దీని పరిమితిని 20 లక్షలు చేశారు. దీని పరిమితిని 20 లక్షలు. కనీసం 50,000, గరిష్టంగా 10 లక్షలు ఉండే. ఇప్పుడు కనీసం 50,000, గరిష్టంగా 20 లక్షల వరకు మైక్రో సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు అందించేలాగా చర్యలు తీసుకుంటారట. ముద్రా రుణాల పరిమితి 20 లక్షలు పెంచారు. గతంలో 10 లక్షలు ఉండే, దాన్ని 20 లక్షలు పెంచారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆన్లైన్ కామర్స్ ఎగుమతుల హబ్బులు ఏర్పాటు చేస్తున్నారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం. పీపీపీ భాగస్వామ్యంతో ఆన్లైన్ ప్లాట్ఫారం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎగుమతుల కోసం ఒక హబ్బుని ఏర్పాటు చేస్తారంట. ఎక్స్పోర్ట్ హబ్బులని ఏర్పాటు చేస్తారంట. 5వది అర్బనేషన్, పట్టణ అభివృద్ధి. 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 నగరాల సమగ్ర అభివృద్ధికి రవాణా ఆధారిత ప్రణాళికల వ్యూహాలు. గతంలో పట్టణాలు నగరాల అభివృద్ధి కోసం అమృత్ పథకమని, స్మార్ట్ సిటీ పథకాలను 2015లో ప్రారంభించారు. ఇక్కడ 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 నగరాల సమగ్ర అభివృద్ధికి రవాణా ఆధారిత ప్రణాళిక వ్యూహాలు ఏర్పాటు చేస్తారంట. ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన 2.0 కింద 1 కోటి మంది, గుర్తుంచుకోండి, 1 కోటి మంది పట్టణ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ గృహాలను ఏర్పాటు చేస్తారంట. ఇక్కడ ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద 1 కోటి మంది పట్టణ ప్రాంతంలో పేదవారు, మధ్యతరగతి వాళ్ళ కుటుంబాలకు ఉచితంగా ఇల్లు కట్టిస్తారంట. ఎంపిక చేసిన నగరాల్లో వచ్చే 5 ఏళ్లలో ప్రతి సంవత్సరము 100 చొప్పున వీధి మార్కెట్లు ఏర్పాటు చేస్తారంట. ఇంధన భద్రత అంటే ఎనర్జీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఉపాధి, వృద్ధి తదితర పాటు పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుంటూ సాంప్రదాయేతర ఇంధన వనరులకు మరింత ప్రోత్సాహిస్తారంట. కరెంటు నిల్వ కోసము పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం. ఎవరితోటి? ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్ల అభివృద్ధి. అంటే ఇంధన రంగానికి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారంట. ఆ తర్వాత మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. గతంలో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కానీ, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కానీ ఇవంతా కూడా అవస్థాపన సౌకర్యాలు. దేశ అభివృద్ధి అనేది అవస్థాపన సౌకర్యాలపైన కలుస్తుంది. అవస్థాపన సౌకర్యాలపైన చేసే ఖర్చు అంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దీర్ఘకాలిక లక్ష్యంతో చూడం 11.11 లక్షల కోట్ల కేటాయింపు రాష్ట్రాలకు, దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలకు 1.5 లక్షల కోట్లు కేటాయించారంట. PMGSY ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4తో 25,000 గ్రామీణ ఆవాసాలకు కనెక్టివిటీ, వరద ప్రభావిత రాష్ట్రాల్లో ఎటువంటి సమస్య లేకుండా మేము నిర్మూలిస్తామన్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా 25,000 గ్రామీణ ఆవాసాలకు కనెక్టివిటీ, వరద ప్రభావిత రాష్ట్రాల్లో సమస్య శాశ్వత నిర్వహణ లక్ష్యంగా పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారట. పలు రాష్ట్రాలలో పర్యాటక క్యారిడర్లను అభివృద్ధి చేయనున్నారట. ఎక్కడైతే స్టాటిస్టికల్ డాటా ఉంటుందో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి ఇలాంటి. అదేవిధంగా ఇన్నోవేషన్ రీసెర్చ్ అంటే నవకల్పనల పరిశోధన నమూనా అభివృద్ధి కోసం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ను ఏర్పాటు చేస్తారు. ప్రైవేట్ రంగ సమన్వయంతో పరిశోధనలు, ఆవిష్కరణల ప్రోత్సాహాలకు హామీ ఇచ్చేందుకు 1,00,000 కోట్ల ఫినాన్సింగ్ పూల్. అంతరిక్ష ఆర్థికాన్ని వచ్చే 10 ఏళ్లలో కనీసం 5 రెట్లు విస్తరణ. ఈ బడ్జెట్లో 1,000 కోట్లు కేటాయించారు అంతరిక్ష. చూడం భావితరం సంస్కరణ. భూములన్నింటికీ ప్రత్యేక ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబరు, భూ ఆధారిత అంటే భూములపైన రిజిస్ట్రేషన్, భూ రిజిస్ట్రేషన్ ఏర్పాటు, రైతుల రిజిస్ట్రేషన్తో లింకేజ్, ఎటువంటి అవకతవక లేకుండా. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మ్యాపింగ్తో పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డులన్నీ కూడా కంప్యూటర్లో సమకూర్చడం, డిజిటలైజేషన్ చేయడం. అన్ని రకాల కార్మిక సేవలు ఒక తాటిపైకి తీసుకొచ్చి పోర్టళ్లతో ఈశ్రామ్ పోర్టళ్లను అనుసంధానం చేయటం. అంటే భూమి యొక్క రిజిస్ట్రేషన్స్ని కూడా కంప్యూటర్లో భద్రపరిచే పథకం కింద మనకు భావితరాల సంస్కరణలో భాగంగా భూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం, మనకు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంతో పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డు డిజిటలైజేషన్ చేయడం. మనకు చూడం నేను చెప్పాను
గిరిజనుల సామాజిక ఆర్థిక అభ్యున్నతికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్, దాన్ని ఏకలవ్య గురుకులాలకు 6,398 కోట్లు కేటాయించారు. ఇది ఎవరిని ఉద్దేశించి? గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. వారి సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్కు శ్రీకారం చుడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అత్యధికంగా గిరిజన జనాభా ఉన్న గ్రామాలు, జిల్లాలలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 63,000 గిరిజన గ్రామాల్లోని, ఇది గుర్తుంచుకోండి, 63,000 గిరిజన గ్రామాల్లోని 5 కోట్ల మంది గిరిజనులకు జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ కింద లబ్ధి చేకూరనుంది అట. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 13,000 కోట్లను కేటాయించింది. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి మారుమూల ప్రాంతాలలో ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు 6,390 కోట్లు ఖర్చు అయినట్టు. మోస్ట్ ఇంపార్టెంట్, మారుమూల ప్రాంతాలలో ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు 6,390 కోట్లు మనకు ఖర్చు పెట్టున్నారట. ఇది గిరిజనుల విద్యార్థులను మెరుగుపరచడానికి ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. ఉన్నత విద్యను అభ్యసించే ఎస్టీ విద్యార్థులు నేషనల్ ఫెలోషిప్ స్కాలర్షిప్నకు 165 కోట్లు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సంక్షేమానికి 6,611.69 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద రాష్ట్రాలకు అందించే ఆర్థిక సహాయాన్ని కేంద్రం పెంచింది. ఈ బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించారు. చూడం, డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్, పెట్టుబడుల ఉపశమనం. గత బడ్జెట్లో కూడా మనకు 50,000 కోట్లు డిజిన్వెస్ట్మెంట్ చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలలో ప్రభుత్వము తమకు గల వాటాలను తగ్గించుకోవటాన్ని డిజిన్వెస్ట్మెంట్ అంటాం. డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్, డిజిన్వెస్ట్మెంట్ దేంట్లో చేపడతారంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. 50,000 కోట్లుగా కేంద్ర బడ్జెట్లో మనకు దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రత్యేకంగా ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి. ఏపీకి సంబంధించిన అంశాల్లో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించారు. మోస్ట్ ఇంపార్టెంట్. రాష్ట్రములో వెనుకబడిన 8 ఉమ్మడి జిల్లాలకు సంవత్సరానికి 50 కోట్ల చొప్పున ఆర్థిక సహాయం. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం 1. టోటల్గా రాష్ట్రంలో వెనుకబడిన 8 ఉమ్మడి జిల్లాలకు సంవత్సరానికి 50 కోట్ల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తారంట. అంటే ఉత్తరాంధ్రలో 3, రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం కలుపుకుంటే మొత్తం 8. కొప్పర్తి వైఎస్ఆర్ జిల్లా, ఓర్వకల్లు కర్నూలు, పారిశ్రామిక నోడల్ మౌలిక వసతుల కల్పన. సెజ్జలాగానే మనకు పారిశ్రామిక నోడల్ మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ, నీటిపారుదల సౌకర్యాలు కానీ, విద్యుత్ కానీ, టెలిఫోన్ సౌకర్యాలు కల్పిస్తారంట. ఇది కొప్పర్తి 1, ఓర్వకల్లు 1. సాంస్కృతిక పునర్జీవనంతో ఆర్థిక అభివృద్ధి సాధించే లక్ష్యముగా పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కు చోటు లభించింది. పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కు మనకు చోటు లభించింది. ఏంటిది పూర్వోదయ ప్రణాళిక అంటే? దేశానికి తూర్పున వైపున్న 5 రాష్ట్రాల సర్వతోముఖ అభివృద్ధికి పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. గతంలో మనకు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రసాద్ అంటే పథకాన్ని మనకు ప్రవేశపెట్టారు. హృదయ్ అనే పథకాన్ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. దానిలాగానే మనకు ఆలయాలను అభివృద్ధి చేయడానికి, పర్యాటక ప్రాంతాలను విస్తరించడానికి మనకు ఒకటి పూర్వోదయ ప్రణాళిక అనే పేరుతో మనకు ఆంధ్రప్రదేశ్లో చోటు లభించింది. ఇక పురాతన సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించి పర్యాటకులను ఆకర్షించి ఆర్థిక కార్యకలాపాలను పెంచటమే పూర్వోదయ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో ఆంధ్రప్రదేశ్కు మనకు చోటు దక్కింది. ఉదాహరణకి తెలంగాణలో 1000 స్తంభాల గుడి, రామప్ప టెంపుల్, ఇవన్నీ ఏంటంటే మనకు మన ఆలయాలను అభివృద్ధి చేయడానికి, పర్యాటకులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ పూర్వోదయ ప్రణాళికలో 5 రాష్ట్రాలలో మనకు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక చోటు దక్కింది. 24-25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల కలిపి కేంద్రము
12,47,211 కోట్లను పంచనుంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ వాటా 50,470 కోట్లంట. అంటే దాంట్లో 4% వాటం అనేది. ఒకటి పూర్వోదయ ప్రణాళిక ఇంపాండిటం, అమరావతికి ఎన్ని కోట్లు కేటాయించారని ఇంపాండిటం, ఆంధ్రప్రదేశ్కు రానున్న వాటాలు అత్యధికముగా ఆదాయ పన్ను నుండి వస్తుందంట. 17,455 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుందంట. 15,156 కోట్లు ఎక్కడి నుంచి వస్తుందంట? కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వస్తుందంట. విశాఖ స్టీల్ ప్లాంట్కు బడ్జెట్లో 620 కోట్లు కేటాయించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తారు అన్నాడు. ఆ ఆలోచన విధానాన్ని వ్యక్తులు మర్చిపోవాల ఉద్దేశం కొద్దీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించరు. దానికోసము దాని డెవలప్మెంట్ కోసము విశాఖ స్టీల్ ప్లాంట్కు దాని డెవలప్మెంట్ కోసం 620 కోట్లు కేటాయించారు. అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం ఒక అడుగు ముందేసిందని గుర్తుంచుకోవచ్చు. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక సిపిఎస్సి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 620 కోట్లు కేటాయించి గత బడ్జెట్తో పోలిస్తే 63 కోట్లు అనేటి ఎక్కువ. 63 కోట్లు అనేది ఎక్కువ అని గుర్తుంచుకోవాలి. విశాఖపట్నంలో గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి 168 కోట్లు కేటాయించారంట. అంటే ఇక్కడ మనకు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎన్ని కోట్లు కేటాయించారు, విశాఖపట్నంలో ఐఐపికి ఎన్ని కోట్లు కేటాయించారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ఆదాయ పన్ను నుండి ఎంత ఆదాయం వస్తుంది, కార్పొరేట్ పన్ను నుంచి ఎంత ఆదాయం వస్తుంది, పూర్వోదయ ప్రణాళికలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో చోటు దక్కుంది. ఇది పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా చూసినట్లయితే ఆలయాలను పునరుద్ధరించడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కల్పించడానికి పూర్వోదయ ప్రణాళికను మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. కేంద్ర బడ్జెట్ 24-25లో ముద్రా రుణ పరిమితిని అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనకు రుణ పరిమితిని ఎంతవరకు పెంచారంటే గతంలో 10 లక్షలు ఉండే ఇప్పుడు ఎంత పెంచారంటే 20 లక్షలు పెంచారు. రెండో ప్రాక్టీస్ క్వశ్చను కేంద్ర బడ్జెట్ 24-25 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఎంత మొత్తంలో కేటాయించారు అన్నాడు. 15,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో 24-25లో హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ కింది ఏ ప్రాంతానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రకటించారు. ఓర్వకల్లు కర్నూలు జిల్లాలో ఉన్న ఓర్వకల్లు అనేది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా దీనికి నిధులు కేటాయించబడుతున్నారు. కేంద్ర బడ్జెట్లో 24-25 కొప్పర్తి వైఎస్ఆర్ జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. అయితే ఇది ఏ ఇండస్ట్రీ కారిడార్లో ఉంది? విశాఖ చెన్నై. ఇదేమో విశాఖ చెన్నై కారిడార్లో ఉంటే గతంలో ఓర్వకల్ చూసినట్లయితే హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో భాగంగా ఉంది. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ 2024-25లో నికర పన్ను రాబడి ఎంత? నికర పన్ను రాబడి అంటే పన్ను వసూళ్ళు ఎంత, పన్ను వసూలు చేయడానికి అయిన ఖర్చు ఎంత, అంటే మొత్తం పన్ను రాబడి నుండి ఆ పన్ను వసూలుకు అయ్యే ఖర్చును తీసివేస్తే వచ్చేదే పన్ను నికర రాబడి. నికర రాబడి 28.83 లక్షల కోట్ల నికర రాబడి వస్తుందని కేంద్ర బడ్జెట్లో మనకు అంచనా వేశారు. ఇలాంటి క్వశ్చన్స్ మనకు బడ్జెట్ నుంచి అడగటానికి మనకు స్కోప్ ఉన్నాయి మనకు. అందుకే బడ్జెట్ను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గమనిస్తూ ఎక్కడైతే ఇంపార్టెంట్ ఏరియా ఉంటుందో వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే 1-2 మార్కులు వచ్చడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళకు 1 మార్కు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగతా నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా ఇండియన్ ఎకనామిక్ సర్వే యూనియన్ బడ్జెట్ నుంచి తప్పనిసరిగా 1-2 క్వశ్చన్లు అనేటివి ఉంటాయి. కాబట్టి ఇది ఒకసారి 1-2 సార్లు చూసిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ.